ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించిన గాక. సమయం, కాలం ఈ రెండు కూడా తండ్రి తన స్వాధీనం మందు ఉంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటా మన పని కాదు, కానీ ప్రతి సమయంలో జరగవలసిన పనిని జరగవలసిన రీతిగా దేవుడు జరిగిస్తాడు. అయితే దేవుడు జరిగించేటువంటి కార్యాలు తగిన సమయంలో జరుగుతాయి. దాని కొరకు మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు జరిగించేటువంటి కార్యాలను మనం చక్కగా గమనించి చూస్తే, గ్రహిస్తే చాలా అద్భుతాలు మనము మన జీవితంలో అనుభవించవచ్చు. ప్రతి దానికి సమయం ఉంది. ప్రతి దాన్ని దేవుడు చక్కగా నియమిస్తూ వచ్చాడు, చక్కగా జరిగిస్తూ వచ్చాడు. చక్కగా జరిగేటట్లు సమస్తాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ప్రతి దానికి కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయం చాలా అవసరమై ఉంది. కాబట్టి తొందరపడడం వల్ల, తొందరగా మనం జరగాలి అని కోరుకోవటం వల్ల, లేకపోతే త్వరపడటం వల్ల దానివల్ల ప్రయోజనం లేదు. అలా అని నిర్లక్ష్యంగా లేకపోతే ఆ పనిని పట్టించుకోకుండా మనం ఇష్టొచ్చినట్లుగా జీవించడానికి వల్ల కూడా ఉపయోగం లేదు. తగిన సమయానికి తగినట్లుగా జరుగునట్లు దేవుడు నియమించిన దానికి తగినట్లుగా మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుడు 11వ వచనంలో ఈ విధంగా దేవుని గురించి సొలొమోను చెప్తున్నటువంటి మాట, దేవుని గురించి ఎంతో ఎక్కువగా తెలుసుకుంటూ దగ్గరకు వెళుతూ కాలాన్ని, సమయాన్ని, మనుషుల యొక్క పరిస్థితులను, జీవిత విధానాలను పరీక్షిస్తూ సొలొమోను చాలా లోతైన అనుభవాల్లోకి వెళ్ళిపోతూ వచ్చాడు. అది మానవుడు సహజంగా తన జీవితంలో అర్థం చేసుకోలేనటువంటి, లేకపోతే అర్థం చేసుకుంటే కష్టమైనటువంటి పరిస్థితులు కూడా మనం అందులో చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 11వ వచనంలో సొలొమోను చెప్తాడు, దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం మందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటూ అది చాలదు. దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు దేవుడు నియమించింది ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగిపోతుంది. ఉదాహరణకు చూడండి, ఉదయం ప్రతిరోజు ఉదయం ఈ సమయానికి జరగాలి, చక్కగా అది జరిగిపోతూ ఉంది. సాయంకాలం, రాత్రి చక్కగా జరిగిపోతూ ఉన్నాయి. ఏది కూడా తన కాలాన్ని, తన సమయాన్ని తప్పిపోవట్లేదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా సిద్ధంగా దేవుడు రెడీ చేసి ఉంచేశాడు ఈ సృష్టిని. అయితే ఈ సృష్టిలో మనం ఈ విషయాలను అర్థం చేసుకుంటూ దేవుడు సిద్ధపరిచిన వాటిని పరిశీలనగా తెలుసుకోవడానికి మనకు దేవుడు సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానం సరిపడినంత కాదు. అంటే మనం ఆ జ్ఞానాన్ని సరిగా ఉపయోగించుకోలేము. దాన్ని ఉపయోగించుకునేంత జ్ఞానం మన దగ్గర లేదు. ఎందుకంటే మనిషి బ్రెయిన్లో ఉన్నటువంటి దేవుడు నియమించినటువంటి, దేవుడు ఉంచినటువంటి కణాలన్నిటినీ మనం ఉత్తేజితంగా ఉపయోగించడం మన వల్ల కాదు. సైన్స్ కూడా దాన్ని నిరూపిస్తుంది. మనకున్న బ్రెయిన్ యొక్క శక్తిలో చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే మనము బ్రెయిన్ని వాడుకుంటున్నాం అనేది అంతైనా వాస్తవం. కాబట్టి దేవుడు శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయంలో ఉంచాడు. కానీ దేవుడు చేసే పనులను తెలుసుకోవడానికి అది సరిపోదు. ఈ లోకంలో ఉన్న విషయాల గురించి, ఈ లోకంలో ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి అది కొద్దిగా ఉపయోగపడుతుందేమో. కానీ ఈ దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క క్రియలు తెలుసుకోవడానికి మనుషుల జ్ఞానం సరిపోదు. దేవుడు ఖచ్చితంగా చేసే పనులు తెలుసుకోవాలంటే దైవికమైన సహవాసం, దైవికమైన సంబంధం, దేవునితో సహవాసం కలిగినటువంటి జీవితం చాలా అవసరం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండవదిగా దేవుడి గురించి చూస్తూ చెప్తున్నటువంటి మాట, దేని కాలం అనేది చక్కగా జరిగినట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానం నరుల హృదయం ఉంచున్నాడు. కానీ దేవుడు చేయక్రియలు పరిశీలనగా తెలుసుకుంటే అది చాలదు. కాబట్టి మనిషి జీవితంలో శ్రేష్టమైనది, చక్కనిది ఏంటి అంటే 12వ వచనం, కావున సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకులు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. కాబట్టి జీవితం అంతా సంతోషంగా జీవించడం, జీవితం అంతా ఆనందంగా ఉండడం, ఇది శ్రేష్టమైంది. నిజంగా జీవితం అంతా సంతోషంగా ఉండడం, నిజంగా ఎప్పుడు మనం ఇలా జీవితం అంతా సంతోషంగా ఉండగలుగుతామంటే దేవునితో సరైన సహవాసం, సంబంధం ఉన్నప్పుడు సంతోషం. దేవుడు అనుగ్రహించేది సంతోషం. ఈ లోకంలో ఏదైనా మనం కొనుక్కోవచ్చు, కానీ మనస్సుకు సంబంధించిన విషయాలు ఏమీ మనం కొనుక్కోలేం. ఈ లోకంలో భౌతికమైన వస్తువులు చాలా కొనుక్కోవచ్చు, భౌతికమైన విషయాలు, భౌతికమైన
వస్తువులు సామాగ్రి మనం కొనుక్కోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన మానసిక సంబంధమైన ఏది కూడా మనం కొనుక్కోలేం. ఉదాహరణకి నిద్ర, సంతోషము, నెమ్మది, హాయిగా జీవించేటువంటి జీవితం, శాంతి కలిగినటువంటి మనసు, ఇవి మనం కొనుక్కోలేం. ఇవి ఖచ్చితంగా మానవుడు తన జీవితాన్ని బట్టి తానే మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. దాన్ని మనం సంపాదించుకోవాలంటే, అవి మనకు కావాలంటే దేవుడు ఇవ్వాల్సిందే. మనం ఎక్కడ కూడా సంపాదించుకోలేం, ఎక్కడ మనకు దొరకవు. అవి దేవుడు ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సిందే. అలా ఇచ్చినవే మరి ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి. మనం ఖచ్చితంగా సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించగలుగుతాం, నెమ్మదిగా జీవించగలుగుతాం దేవుడు ఇస్తేనే. కాబట్టి ఇవి దేవుని దగ్గర నుంచి పొందుకున్నాయి. మూడవది, లోకంలో అందరికంటే ధనవంతుడిగా ఉండి చనిపోవడం ఎలాగూ అంటే, నేను ఒక మాట చెప్తాను. కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా ఆహారం దొరికినవాడు ధనవంతుడు, తీసుకోగలిగినవాడు. కడుపు నిండా ఆహారం, కంటి నిండా నిద్ర, ఈ రెండు ఎవరికైతే ఖచ్చితంగా ఉంటాయో వారు ఈ లోకంలో నిజంగా ధనవంతులు. ఆ మాటను మనం 13వ వచనంలో చూస్తాం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. ఇది చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి మనం నిద్రపోవడానికి కష్టపడుతున్నాం, తినడానికి కష్టపడుతున్నాం, బతకడానికి కష్టపడుతున్నాం, చాలా విషయాల కొరకు, సుఖంగా ఉండేదాని కొరకు కష్టపడుతున్నాం. సుఖంగా ఉండేదాని కొరకు కష్టపడటం అంటే ఏంటి? కష్టపడుతున్నాం కదా, ఇంకా సుఖంగా ఉండేది ఎక్కడ? కాబట్టి ఉదయకాల సమయంలో మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, సుఖంగా జీవించాలి అంటే దేవునితో ఖచ్చితంగా సహవాసం అవసరం. దేవునితో సంబంధం కలిగి ఉండడం చాలా అవసరం. మనం కంటి నిండా నిద్రపోవాలంటే ఆ నిద్ర దేవుడు ఇవ్వాల్సిందే. మన శరీర తత్వం మరియు శరీర ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా, ఆరోగ్యాన్ని మనం కొనుక్కోలేం కదా. మందు బిళ్ళలు కొనుక్కోవచ్చు, ఆరోగ్యాన్ని కొనుక్కోలేం. డాక్టర్ల దగ్గర చూపించుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని తెచ్చుకోలేం. డాక్టర్లు మందులు మాత్రమే ఇస్తారు, ఆరోగ్యం దేవుడు ఇవ్వాల్సిందే. డాక్టర్లు ఆపరేషన్ మాత్రమే చేస్తారు, ప్రాణం దేవుడు ఉంచాల్సిందే. కాబట్టి వైద్యులు మంచి చికిత్స మాత్రమే చేయగలుగుతారు. ఆ చికిత్స మన బాడీ రిసీవ్ చేసుకుంటుందా, మన బాడీ దానికి సరిగా అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా అనేది దైవ నిర్ణయం. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉంటే మానవుడు చాలా అవసరం. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే చాలా అవసరం. అది లేకపోతే చాలా కష్టం. కాబట్టి దేవుడు చేసేది ప్రతిదీ కూడా శాశ్వతమైంది. 14వ వచనం, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతమని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీసివేయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమమును చేసి ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? వస్తువులు కొనుక్కోగలం, కానీ మానసికమైనటువంటి విషయాలు కొనుక్కోలేం. మానసిక సంబంధమైనటువంటి పరిస్థితులు, స్థితిగతులను కొనుక్కోలేం. వస్తువులను కొనుక్కోగలం, సామాగ్రిని కొనుక్కోగలం. ఎందుకు ఇట్లా దేవుడు చేశాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అయినప్పటికీ నువ్వు ఇంకా మూర్ఖంగా దేవునితో నేను భయభక్తులు కలిగి ఉన్నావు, ఎంత చదివినా, ఆ మార్కులు నువ్వు ఎంత తెచ్చుకున్నా, ఎంత పెద్ద ర్యాంకర్ అయినా, జీవితంలో రాణిస్తావన్న నమ్మకం ఉందా? ఉద్యోగ విషయంలో ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉందా? ఉద్యోగంలో నువ్వు రాణించగలుగుతావు నమ్మకం ఉందా? పనుల్లో నువ్వు రాణించగలుగుతావు, బట్టి చదవటంలో రాణించగలుగుతావు. జీవితంలో రాణించాలంటే దేవుని సహాయం అవసరం. సహోదరి సహోదరుడా, నీ జీవితం ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు అవసరం. దేవుడు అవసరం గుర్తించు, దేవుడు అవసరతను వెరుగు. ఇవన్నీ ఎందుకు దేవుడు ఇలా నియమించాడంటే, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లే దేవుడు ఈ నియమాలన్నీ పెడుతూ వచ్చాడు. కాబట్టి ఇంకా దేవుడిని వద్దని, ఇంకా దూరంగా, ఇంకా దేవునికి వ్యతిరేకంగా జీవించాలనుకుంటే నీ జీవితాన్ని చాలా కష్టతరం చేసుకుంటున్నావు అని గుర్తుపెట్టుకో. ఉదయకాల సమయంలో సంపూర్ణంగా దేవునితో ప్రతిదీ సంబంధం కలిగి ఉంది, దేవునితో సహవాసం మనకు చాలా అవసరం అని గుర్తెరిగి ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేయి. దేవునికి నువ్వు సమర్పించుకో. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించును గాక. ఇదే మంచి సమయమేమో నువ్వు ఈ దినాన దేవుని స్వీకరించి, దేవుని అంగీకరించి, మరి దేవుడు నాకు ప్రతి సిచ్యువేషన్లో అవసరం అని నువ్వు ఎరగడానికి ఇది దేవుడు నియమించిన సమయమేమో. ఇప్పుడే దేవుని అంగీకరించు. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నంకు సమయం కలదు. ఇప్పుడే ప్రయత్నం చేయి, ప్రభుతో సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి, ప్రభువుని వెంబడించడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నువ్వు ఆ అనుభవాన్ని అనుభవించినప్పుడు చాలా అద్భుతంగా నీ జీవితం ఆనందంగా, సంతోషంగా, శాంతిగా, నెమ్మదిగా గడపడం నువ్వు చూస్తావు. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. దేవుడు అటువంటి సహవాసం దేవునితో మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాగురువుని తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీకు వందనాలు. నీ వాక్యానుసారం జీవితం మాకు అనుగ్రహించారు. మీరు పెట్టిన ప్రతి నియమం నీతో కలిసి, నీ యందు భయభక్తులు నిలిపి ఉండడానికి మాకు నేర్పిస్తూ వచ్చినటువంటి నియమాలని మా గుర్తెరిగిన వారమై
చక్కగా నడుచుకొని భయభక్తుల్లో జీవించడానికి సహాయం చేయమని ఈ పరిచయం ఇక్కడ ఫలింప చేయండి. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. దినం మీ పిల్లలు చేసే పనులన్నింటిలో విజయం అనుగ్రహించండి. నీ తగిన జ్ఞానాన్ని, తగిన సమయాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించి నీతో సహవాసాన్ని దయచేయమని, మేమందరము నీ సహవాసంలో ముందు కొనసాటు కావాల్సిన కృప అనుగ్రహిస్తామని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.